హాయ్ అండి. వెల్కమ్ టు శ్యామల డైలీ వ్లాగ్స్. ఈరోజు శ్రావణ మాసం స్టార్టింగ్ కదా, అంటే ఫస్ట్ శుక్రవారం. నా పేరు శ్యామల. మేము ఈరోజే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాము. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. మార్నింగ్ అయితే ఇప్పుడు ఫాస్ట్గా ఇల్లు తుడిచేసి పూజ స్టార్ట్ చేయాలి. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి, ఫస్ట్ శుక్రవారం కాబట్టి సేమియా పాయసం చేయాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వెదర్ అంతా చల్లగా ఉంటుంది. మార్నింగ్ నైట్ కూడా చలిగా ఉంటుంది. మా ఇంటికి బయట మొత్తం ఏరియా ఎలా ఉంటుందండి, చాలా చల్లగా ఉంటుంది. తుంపర్లు పడుతూ ఉంటాయి డైలీ. ఇప్పుడు 2-3 డేస్ నుంచి అలాగే ఉంది వెదర్ అంతా. ఇప్పుడు ఫాస్ట్గా పనులన్నీ స్టార్ట్ చేయాలి. ఇంకా పాయసం చేసేసి దేవుడికి ప్రసాదం పెట్టేసి చేయాలి పనులన్నీ. మా వాడైతే ఆడుకొని బొమ్మలన్నీ వాడి సెల్ఫ్లో పెట్టేసుకొని పడుకున్నాడు. ఫ్రెష్ అయ్యి వచ్చాయండి. ఇప్పుడు దేవుడికి సేమియా పాయసం చేయాలనుకుంటున్నాను ప్రసాదంగా. ఫస్ట్ నెయ్యి వేసుకొని, మనం నెయ్యి వేడాక జీడిపప్పులు, కిస్మిస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. నిన్ననే పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఓన్లీ గంధంతో బొట్టులు పెట్టేసి పూజ స్టార్ట్ చేయాలి. ముందైతే పాయసం చేసేసి తర్వాత పూజ చేసుకున్నాను. ఎందుకంటే దీపారాధన చేసిన తర్వాత ప్రసాదం చేయకూడదు కదా, ముందే చేసేసి పెట్టుకొని తర్వాత పూజ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, అందుకే చేసేసా. ఇప్పుడు జీడిపప్పులు కిస్మిస్ అంతా మంచిగా ఫ్రై అయ్యాక 1 కప్పు సేమియా తీసుకున్నాను. సేమియా కూడా నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక బాగా కలర్ వచ్చాయి. ఇప్పుడు తగినన్ని పాలు పోయాలి. పాలు పోసుకొని మంచిగా పాలల్లోనే మంచిగా ఉడకనివ్వాలి. కొంచెం టీ గ్లాస్ అన్ని వాటర్ పోసేసాను. కొంచెం బాగా ఉడికిన తర్వాత మీ టేస్ట్కు తగినంత షుగర్ వేసుకోండి. నేనైతే 3/4 కప్పు వరకు షుగర్ వేసానండి. మా ఇంట్లో మేమందరం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళమే, అందుకని కొంచెం 3/4 కప్పు, లేకపోతే 1/2 కప్ వేసుకున్నా సరిపోతుంది. నేనైతే 3/4 కప్పు వేసి మంచిగా షుగర్ కూడా కరిగే వరకు ఉంచేసుకొని, ఇంకా దాంట్లో ఈ యాలకుల పొడి, కొంచెం మంచి కలర్ రావడానికి కొంచెం అంతా సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు వేసుకున్నాను. కుంకుమ పువ్వు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత బాగా ఉడికిపోయిందండి సేమియా. ఇంకా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవడమే. డ్రై ఫ్రూట్స్ కూడా ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకొని కలిపేసుకుంటే పాయసం రెడీ అయినట్టే. మీరు ఇప్పుడు పాయసం దేవుడికి నైవేద్యంగా పెట్టేసి పూజ చేసేసుకోవాలి. పాయసం రెడీ అయింది. చాలా బాగుంటుందండి సేమియా పాయసం. దేవుడి ఫొటోస్ నిన్నే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు గంధం బొట్టులు మాత్రమే పెట్టుకుంటున్నాను దేవుడికి. అంటే ఈరోజు శుక్రవారం కదా, ఈరోజు చేయకూడదు కదా క్లీనింగ్, అందుకని నిన్ననే ఈవినింగే క్లీన్ చేసి పెట్టేసుకొని ఈరోజు గంధం బొట్లు పెట్టేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాను. పూజ అయితే స్టార్ట్ చేయాలి, లేట్ అయిపోయింది ఇప్పటికే. గంధం బొట్లన్నీ పెట్టేసుకొని ప్రసాదం పెట్టేసుకొని నైవేద్యంగా పాయసం చేశాను కదా, ప్రసాదం పెట్టేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసాము. పూజ కంప్లీట్ అయిపోయాక మా గీతాంశ వచ్చేసి దండం పెట్టుకుంటున్నాడు స్వామికి.
ప్రసాదం కూడా పెట్టేసాము, కొబ్బరికాయ కొట్టేసాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. గోవింద చెప్తుండు. పూజ కంప్లీట్ అయిపోయాక మా వాడు ఆడుకుంటుండు. ఇంకా ఆడుకున్నాక పడుకుంటాడు. ఈవినింగ్ పడుకొని లేచిండు. లేచాక కూడా ఆడుకుంటూనే ఉంటాడు ఎప్పుడు. కార్లతోటి, ట్రాక్టర్, బాలు, బ్యాట్ అన్నీ తీసుకొని లైన్గా పెట్టుకోవడం, ఇంకా అదే ఆడుతూ ఉంటాడు వాడు. ఆడుకున్నాక మార్నింగ్ రైస్ చేశాను కదా, అది మిగిలిపోతే లెమన్ రైస్ చేశాను ఇలాగా. ఈవినింగ్ తినొచ్చు అని చెప్పేసి 3:34 అవుతుంది. అందుకని ఇప్పుడు లెమన్ రైస్ చేసుకొని వచ్చాను. ఇంకిద్దరం తినేస్తాము. మధ్యాహ్నం తినేసి పడుకున్నాడు, కానీ రైస్ మిగిలిపోయింది మార్నింగ్ చేసింది. అందుకని లెమన్ రైస్ చేశాను. లెమన్ రైస్ కూడా తినేసి ఆడుకుంటున్నాను అన్నమాట. మళ్ళీ ఆడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ చూడండి వెదర్ ఎలా ఉందో. మార్నింగ్ నుంచి తుంపర్లు పడ్డాయి, ఈవినింగ్ కొంచెం ఏం పడలేదు వెదర్, కాకపోతే కూల్గా ఉంది. ఎండే రాలేదు 2 డేస్ నుంచి, 2-3 డేస్ అయిపోయింది ఎండ రాలేదు అస్సలు. ఇంకా ఆడుకున్న తర్వాత ఈవినింగ్ డిన్నర్లోకి చపాతీ చేస్తున్నాను. అందుకే చపాతీ ఇలా కలిపి పెట్టుకున్నాను. కొంచెం ఒక 1/2 అవర్ కలిపి అలా పెట్టేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. చపాతీ చేయడం స్టార్ట్ చేశాను. 1/2 అవర్ అయింది, 1/2 అవర్ పైన అయింది చపాతీ చేస్తున్నాను. చపాతీలు చేసి అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. బాగా కొంచెమే లైట్గా 1/2 స్పూనే ఆయిల్ వేసి కాల్స్తాను. చాలా సాఫ్ట్గా వస్తాయి, బాగుంటాయి అన్నమాట. డిన్నర్ అయితే ఇది ఈరోజుకి చపాతీ. మా వాడైతే మంచిగా టీవీ చూస్తున్నాడు. చూసాక తినిపించేసి ఇంకా పడుకోబెడతాను. అలాగే నోరు తెచ్చుకొని చూస్తూ ఉన్నాను. తినిపించేసాక పడుకోబెడతా. 9-9:30కి అట్లా పడుకుంటాడు. ఒక్కోసారి 10:30, 11 కూడా అవుతుంటుంది. కానీ ఈరోజు మధ్యాహ్నం ఎక్కువసేపు పడుకోలేదు, అందుకనే ఇంకా 10కి అలా పడుకోబెడతా. ఈరోజు వీడియో అయితే ఇదే అండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా. బాయ్, గుడ్ నైట్.